దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎర్రజెండాలు చేతపట్టిన నిరుపేదలు సిపిఐ ఆధ్వర్యంలో చిత్రావతి బ్రిడ్జి వద్ద నుంచి హనుమాన్ కూడలి మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా గతంలో చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి 4 లక్షల రూపాయలు కేటాయించి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని, మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఈ అంశం గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదన్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలన్నారు. పేదల సొంతింటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. అదేవిధంగా గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించి నిర్మాణ దశలోనే మిగిలిపోయిన టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఇళ్ల స్థలాల పోరాటాన్ని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు ఎన్నికల సందర్భంలో ప్రతి ఊళ్ళో కూడా చెప్పారు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని అధికారానికి వచ్చారు. కానీ ఇవాళ తీరా బడ్జెట్లో చూస్తే ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడానికి కూడా నిధులు పెద్దగా కేటాయించలేదు. కనీసం 10,000 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడానికి కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు ఏవైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో ఆ టిట్కో ఇళ్ల లబ్ధిదారులందరూ కూడా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు 25,000 రూపాయలు, 50,000 రూపాయలు, కొంతమంది 1,00,000 రూపాయల వరకు డిపాజిట్ చేశారు. వాళ్ళకి ఇంతవరకు కూడా ఇల్లు అప్పగించలేదు. టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు అందరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలపైన 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున మేము పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ సమావేశాలు లేవుగా మేము కోరినట్లుగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇళ్ల స్థలాల కోసం 10,000 రూపాయలు కేటాయించకపోతే అవసరమైతే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా శ్రీకారం చుడతాం. విజయవాడకు కూడా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ఈ ప్రధానమైన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. మీరు సూపర్ 6 పేరుతో అనేక వాగ్దానాలు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అంతవరకు కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.